హాయ్ వెల్కమ్ టు ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా నడుస్తుంది. ఒక విధంగా టాస్క్లు వ్యూస్కులతో మంచి ఇదిగా వెళ్తుంది. అయితే ఇవాటి టాస్క్ సంబంధించి నిన్న టాస్క్లకు సంబంధించి విష్ణుప్రియ ఎందుకో ఎక్కువగా టార్గెట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ విష్ణుప్రియ గేమ్లో కానీ తన వాయిస్తో కానీ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుందా, లేదంటే ఆ ప్రయత్నములో ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లకి సంబంధించి చిరాకు తెప్పిస్తుందా అనేది అర్థం అవ్వట్లేదు. మొత్తం మీద ఎక్కువ ట్రోల్స్ గురవుతుంది సోనియా అండ్ విష్ణుప్రియ. సో విష్ణుప్రియ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి విష్ణుప్రియ ఇప్పుడు అంటే జనరల్గా ఆవిడ చాలా హోస్టింగ్లు ప్రోగ్రాంలు యాంకరింగ్ చేసింది కాబట్టి ఈ విధంగా అందరితో జోవియల్గా తన పనే అంతే, అంటే పబ్లిక్ రిలేషన్స్ పిఆర్ బాగా మెయింటైన్ చేస్తుంది కాబట్టి అన్నిటికీ వాళ్ళకి తప్పైనా ఒప్పైనా ఎదురుగా వెళ్ళి ఫేస్ టు ఫేస్ చెప్తోంది. ఒక విధంగా అది మంచిదే. బట్ జనాల దృష్టిలో ఎందుకు యాంటీ అవుతుందా అంటే ఒక ఇంప్రెషన్ లేదా, లేదంటే ఏంటి అసలు విష్ణు రీతు ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరూ వస్తారనుకుంటే ఒక విష్ణుప్రియ ఒక్కరితే వచ్చింది, తనొక్కరే వచ్చారు, రీతు ఎందుకు రాలేకపోయారనే విషయం చూడాలి. మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాంటివి ఏమి ఉంటాయేమో తెలియదు. మొత్తానికి విష్ణుప్రియ మాత్రం బాగా టార్గెట్ అవుతున్నట్టుగా మనకి అనిపిస్తుంది. ఇవాళ గేమ్లో కూడా చూస్తే ఆ సాక్స్లకు సంబంధించి ఏదైతే గేమ్ ఆడారో తను ఒక ఫిమేల్గా మంచి ఫైట్ ఇచ్చినప్పటికి కూడా తను కూర్చొని లేవడానికి సపోర్ట్ తీసుకోవాలి కదా, తీసుకోకూడదు. టచ్ చేస్తే పుష్ ఒకసారి నెట్టుతూ లేవండి అనే ఉద్దేశంలో చెప్పడము, ప్రేరణ సంచాలకగా ఉండడము, బయట నుంచి ఎక్కువగా పోర్ట్రే చేయడం వల్ల తిని కూడా అవుట్ అని చెప్పేసి విష్ణుప్రియని పంపించింది. బట్ తను చాలా డిసప్పాయింట్ అయింది. బట్ తను ఒప్పుకోదు. మేబీ రేపు కూడా మళ్ళీ హౌస్లో దాన్ని కొనసాగించేలాగా కనిపిస్తుంది. బట్ ఇదంతా అయిన తర్వాత సంచాలక ప్రేరణకు మాత్రం బాగా ఇబ్బంది పెట్టేసినట్టుగా అనిపించింది. ప్రతి ఒక్కరూ వాళ్ళ డెసిషన్ చెప్పండి చేయడం. మీ అందరూ గమనించారో లేదో, అందరూ విష్ణుప్రియ సోనియా అంటున్నారు కానీ వీళ్ళందరికన్నా ఎక్కువ టెంపర్గా యష్మి కనిపిస్తుంది. యష్మి సంచాలకు ఉంటే మాత్రం తన డెసిషనే ఫైనల్. వేరే వాళ్ళు ఉంటే మాత్రం ఎస్ అని చెప్పి వాళ్ళకి బుర్ర తినేసి గట్టిగా అరిచేసి మాట్లాడేసి ఎవరైనా ఊరికే రెచ్చగొట్టి నేను ఇలాగే మాట్లాడతా, నేను ఇలాగే ఉంటా, ఏమనుకుంటా అనుకోండి. విష్ణుప్రియతో కూడా కిచెన్ రూమ్లో అట్లాగా బిహేవ్ చేసింది. బట్ బ్యాడ్ లక్ విష్ణుప్రియ హైలైట్ అవుతుంది కానీ యష్మి హైలైట్ అవ్వట్లేదు. బట్ అది ఎన్ని రోజులు ఆగదు. యష్మి కూడా నెక్స్ట్ ట్రోల్స్కి రెడీ అయ్యేలాగా అనిపిస్తుంది. ఎందుకంటే యష్మి చాలా ప్రధానికి కూడా గట్టిగా అరిచి చెప్పడం, నేను ఇలాగే మాట్లాడతా, నేను ఇలాగే ఉంటానంటే కంటెస్టెంట్లు రైజ్ అవ్వకపోవచ్చు, ఏమనకపోవచ్చు. ఎందుకంటే మా ఆడియన్స్కి బ్యాడ్గా వెళ్తున్నామని. కానీ ఆడియన్స్ మాత్రం ఎవరిని టాలరేట్ చేయరు, ఎవరికి భయపడరు. త్వరలోనే ఆమెకి ఎస్ఎంఎస్ చేయకుండా ఆపే ఛాన్స్ ఉంది. విష్ణుప్రియ కాన్సెప్ట్లోకి వచ్చేసరికి యష్మి హైలైట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. మేబీ యష్మి కొంచెం క్యూట్గా బాగుందనే ఉద్దేశంతో ఉన్నట్టున్నది. మేబీ ఎక్కువగా నామినేషన్స్ కూడా వెళ్ళలేదు. పెద్ద క్లాన్కి బాస్గా ఉన్న నేపథ్యంలో అట్లా బిల్డప్ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. మొత్తం మీద రేపు నెక్స్ట్ వీక్ అంతా కూడా యష్మికే మంచి బ్యాండ్ పడేలాగా అనిపిస్తుంది. చూద్దాం అంతవరకు విష్ణుప్రియ నెగ్గుకొస్తుందా ఇదవుతుందని కూడా నెక్స్ట్ ఎపిసోడ్ వరకు చూద్దాం. మొత్తం మీద విష్ణుప్రియ మాత్రం ఒక మోస్తరుగా కంటెస్టెంట్తో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా ట్రోల్స్కి గురవుతుంది. ఆమె ఆ ట్రోల్స్కి గురవ్వకుండా, ఆ కంటెస్టెంట్కి బ్యాడ్ అవ్వకుండా, ఫ్రంట్ ఒకలా బ్యాక్ ఒకలా మాట్లాడకుండా అంత జెన్యున్గా మాట్లాడుతుంది అనే ఫీల్ వస్తుందేమో అనిపిస్తుంది. చూద్దాం. ఈమె కూడా కిర్రాక్ సీతలాగే విష్ణుప్రియ కూడా ఆల్మోస్ట్ అదే ఫ్రాంక్గా ఉండే జానర్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ విష్ణుప్రియ అందరి మనసును గెలుచుకొని ఎస్ఎంఎస్ ద్వారా ఓటింగ్ సంపాదించుకుంటుందా, లేదా స్పెషల్ నామినేషన్ యష్మి వేసింది కాబట్టి ఈ వారం కింగ్ నాగార్జున గారితో సేఫ్ జోన్లో ఉంటుందా, లేదంటే సేఫ్ అన్సేఫ్ అని టెన్షన్ పెట్టి లాస్ట్ వరకు లాగుతారనేది చూడాలి. మొత్తం మీద ఈ వారం అయితే ఎలిమినేట్ అవ్వదు. బట్ విష్ణుప్రియ ఎక్కువ ట్రోల్ అవుతుంది, యష్మి వల్ల అవుతుందని మాత్రం నాకు అనిపిస్తుంది. చూద్దాం యష్మియా విష్ణుప్రియ.